హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. మార్కెట్ హిండెన్బర్గ్ రిపోర్టు పేరు మీద మొత్తానికి కొంచెం వాలటైల్గా ఉంది ఈరోజు. మామూలుగా అయితే నిన్న అయితే ఎట్లా అనిపించిందంటే మార్కెట్ క్రాష్ అవుద్దేమో, 400-500 పాయింట్లు తగ్గుతుందేమో అన్నట్లుగా అనిపించింది. అయితే ఏంటంటే వాట్స్ హ్యాపెనింగ్ హియర్, సెబీ చైర్పర్సన్ మీద ఆరోపణలు, వీళ్ళంతా కుమ్మక్కయ్యారని. తర్వాత సెబీ చైర్పర్సను ఆమె హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని. అయితే బట్ ఈరోజు మార్కెట్ తగ్గింది, 100 పాయింట్ల పైనే తగ్గింది. కానీ రికవర్ అయిపోయి ఫ్రెష్గా ఒక 20 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. అంటే ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమి జరిగింది అంటే హిండెన్బర్గ్ రిపోర్టు దాని ఎఫెక్టు పడకుండా మార్కెట్లు మేనేజ్ చేసినాయి. ఇందులో ఎవరి హస్తం ఉంది, ఎవరి పాత్ర ఉంది ఏంటి అనేది మనకు తెలియదు, అవసరం కూడా లేదు. అయితే ఎఫ్ఐఎస్ మాత్రం దండిగా 4,800 కోట్లకి అమ్మారు. మన వాళ్ళు దగ్గర 4,500 కోట్లకి మన వాళ్ళు కొన్నారు. ఫినిష్. వాళ్ళు అమ్మితే మన వాళ్ళు కొంటే ఇంకేముంది. అందువలన మార్కెట్ పడలేదు. అయితే మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం గబగబా పరుగులు తీసుకుని వెళ్ళిపోయి 25,000కి చేరుకోవటానికి మాత్రం సిద్ధంగా లేదని అనిపిస్తున్నది. ఇట్స్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. ఆ స్ట్రెంగ్త్ కనిపించడం లేదు. బట్ అట్ ది సేమ్ టైం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. బుల్స్ ఆర్ మెయింటైనింగ్ ఆర్ మేనేజింగ్ ద ఇండెక్స్ ఫ్రమ్ ఫాలింగ్. ఎల్ఐసి రిజల్ట్స్ వచ్చాయి, అంతగా బాగోలేదని, అంటే మార్కెట్కి నచ్చలేదు. 5% తగ్గింది. సో ఎల్ఐసి స్టాకు రెసిలియంట్ స్టాక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఎల్ఐసిలో కూడా కరెక్షన్ వస్తే అది ఖచ్చితంగా వర్త్ బయింగ్ స్టాకే. కరెక్షన్ వస్తే ఇప్పుడు అక్కర్లేదు. కరెక్షన్ వచ్చినప్పుడు ఆ స్టాకు ఎస్ వర్త్ బయింగే. మరి ఇండివిజువల్ స్టాక్స్ పొజిషన్ ఎలా ఉంది అంటే స్మాల్ క్యాప్స్ ఓకే, రెసిలియంట్. స్మాల్ క్యాప్స్లో ఏమి సెల్లింగ్ రాలేదు. అంటే హిండెన్బర్గ్ రిపోర్ట్ ఎఫెక్ట్ మాత్రం మార్కెట్ మీద దాదాపు లేదనే చెప్పాలి. సో థ్యాంక్స్ టు మేనేజ్మెంట్. నెక్స్ట్ అడ్వాన్స్ డిక్లైన్ రేషియోలో మాత్రం కొంచెం కనపడుతున్నది. ఏంటి కనపడుతున్నది? అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కొద్దిగా నెగిటివ్గా ఉంది ఒకటి. తర్వాత వాలటాలిటీ ఇండెక్స్ విక్స్ 3-4% పెరిగింది. పెద్దగా ఏం కాదు, పెరగలేదు, 3-4% పెరిగింది. విక్స్ పెరగటం, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కొంచెం నెగిటివ్గా ఉండటం, ఈ రెండు మైనస్ పాయింట్లు. అయితే చాలా ప్లస్ పాయింట్ ఒకటి ఉంది. ఈ ప్లస్ పాయింట్ దిస్ మే హెల్ప్ ది మార్కెట్. ఏంటంటే రిటైల్ ఇన్ఫ్లేషను చాలా కాలం తర్వాత 3.5% దిగిపోయింది. ఇది కలయా వైష్ణవ మాయా, ఇది కొంచెం చెప్పడం కష్టం. 5% రేంజ్లోనే ఉంది కదా. 5.1% నుంచి 3.5%కి తగ్గిందంటే రిటైల్ ఇన్ఫ్లేషను అసలు వెరీ వెరీ పాజిటివ్ న్యూస్. అంటే 3.5%కి వచ్చింది. ఇప్పటి వరకు ఆర్బీఐ ఏం చెప్తున్నది? ఇట్ షుడ్ బి బిలో 4%, లేకపోతే మేము రేట్లు తగ్గించాం, తొందర ఏం లేదు అంటున్నారు కదా. మరి 3.5% వస్తే ఈ రేంజ్లో ఇట్లా ఉంటే మరి ఇది ఆల్మోస్ట్ సస్టైన్ అయితే ఎంతకాలం ఆర్బీఐ వాళ్ళు ఉంటారు, వెయిట్ చేస్తారు? మేము ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించమండి అంటారా? అనలేరు కదా. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం జరిగితే దాని పర్యవసానం ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీకి బాగుంటుంది. ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది కదా. ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గితే నెట్ ప్రాఫిట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు 10 కోట్లు ఇంట్రెస్ట్ పే చేయడానికి బదులు రేట్ తగ్గితే
ఏ 8 కోట్లు 9 కోట్లు పే చేశారనుకోండి, దాని అర్థం ఆ ఒక కోటి 2 కోట్లు అది నెట్ ప్రాఫిట్కి యాడ్ అవుతుంది కదా. నెట్ ప్రాఫిట్ యాడ్ అవుతుందంటే నెట్వర్త్ ఆఫ్ ది కంపెనీ ఇంప్రూవ్స్. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికి సమయం ఆసన్నమైంది అన్న సంకేతం చూపిస్తున్నది. కోర్స్ మార్కెట్ ఎట్లా స్పందిస్తుంది అనేది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దిస్ ఈజ్ ఎ పాజిటివ్, ప్యూర్ పాజిటివ్ న్యూస్. మరి ఇండివిజువల్ స్టాక్స్లో చూస్తే ఆ రైల్వే ప్రాజెక్ట్స్ క్లియర్ చేశారట. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో రైల్వే ప్రాజెక్ట్స్ అంటే కొత్త రైలు నిర్మాణాలు, తర్వాత కొత్తగా రైల్వే స్టేషన్స్ కన్స్ట్రక్షన్ చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. రైల్వేలో మాత్రం చాలా స్పీడ్గా ఉంది ప్రోగ్రెస్. సో దానివల్ల ఈరోజు రైల్వే స్టాక్స్ పెరిగాయి, ఆర్వీఎన్ఎల్ వగేరా వగేరా పెరిగాయి. డిఫెన్స్ స్టాక్స్ కూడా పెరిగాయి, ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన బంగ్లాదేశ్ మీద యుద్ధానికి వెళ్ళిపోతాడా అంటే ఆగస్ట్ 15 వరకు వెయిట్ చేసి ఏమైనా తేడా కనిపిస్తే బంగ్లాదేశ్ మీద హమ్లా చేస్తారా అనేది అంత తేలిక కాదనుకోండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఊరికే చెప్పడం, ఇట్ ఈజ్ ఈజియర్ సెడ్ దాన్ డన్. మరి మరి చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు మోదీ గారిది. అవసరమైతే విజృంభిస్తాడు, ఆ స్పిరిట్ ఉంది. బట్ అట్లాంటిది ఏదో జరిగితే చిన్న మినీ వరల్డ్ వార్లా అయిపోతుంది. ఆ పక్కన ఇజ్రాయెల్, ఇరాను, అదే గల్ఫ్ కంట్రీస్ వర్సెస్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి. సారీ, గల్ఫ్ కంట్రీస్ వర్సెస్ ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ అని చెప్పడం కాదు, యాక్చువల్గా ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా ప్లస్ బ్రిటన్, అంటే యూరోపియన్ కంట్రీస్, అమెరికా ఉన్నాయి ఇజ్రాయెల్తో పాటు. లేకపోతే ఇజ్రాయెల్ అంత ఈజీ కాదు, ఇట్ కాంట్. సో అమెరికా ప్లస్ యూరోపియన్ కంట్రీస్ ఒక పక్కనైతే, ఇరాను, గల్ఫ్ కంట్రీసు, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చైనా, రష్యాలు ఉంటాయి, మనకు తెలీదు కానీ ఉంటాయి. మరి రష్యా, చైనా, గల్ఫ్ కంట్రీస్ ఒకవైపు, అమెరికా, యూరప్ మరోవైపు. ఇప్పుడేంటి దీన్ని ఏమంటాం? వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇన్ 2 గ్రూప్సే కదా. కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు, అంతే కదా. కానీ వాళ్ళు కూడా యుద్ధంలో ఇన్వాల్వ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇస్ న్యూట్రల్ లెట్ అస్ సే. ఎందుకంటే ఇజ్రాయెల్ కావాలి మనకి, ఇరాను కావాలి, రెండు మిత్ర దేశాలే. సో వీఆర్ న్యూట్రల్. మరి మనమే యుద్ధం చేయవలసి వస్తే, ఇప్పుడు రేపు బంగ్లాదేశ్ మీద యుద్ధం చేయవలసి వస్తే, అప్పుడు సమ్ టైమ్స్ మేబీ వి సీక్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. మే ఆర్ మే నాట్, బట్ పాసిబిలిటీ ఇస్ దేర్. అప్పుడు ఏమవుతుంది, ఇట్లాగా 2-3 చోట్ల రేపు చైనా తైవాన్ మీద ఇదే అదను అదే అదను అనుకుని, అక్కడ అమెరికా చాలా బిజీగా ఉంది, అమెరికాని అక్కడ బిజీ చేసాము ఇజ్రాయెల్ దగ్గర అని చెప్పి తైవాన్ మీద హమలా చేసింది అనుకోండి. చైనా వర్సెస్ తైవాన్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. అంటే ఊరికే నేను కేవలం ఊహిస్తున్నాను, ఇవేమీ రియల్గా రియాలిటీ లోకి వస్తే రియల్గా అలాంటివి జరగకపోవచ్చు. అట్లాంటివి జరగటం మొదలు పెడితే వరల్డ్ ఈజ్ ఇన్ వార్. ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్లో ఇన్వాల్వ్ అయినట్టే కదా. ప్రపంచంలో అలాంటి ప్రమాదాలు కనపడుతున్నాయి. కరోనా వచ్చి విధ్వంసం చేసింది, ఓకే, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంటే ప్రాణ నష్టం ఉండదా? భయంకరంగా ఎంతమంది చచ్చిపోతున్నారు. ఇజ్రాయేలు, ఇరాను లేదా గాజా స్ట్రిప్, ఆ వార్లో పాలస్తీన్ మొన్నటి వరకు పాలస్తీనియన్స్ వర్సెస్ ఇజ్రాయెల్ అన్నారు, ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అంటున్నారు. ఎంతమంది చచ్చిపోతున్నారు? ఇదంతే, మన వల్ల కాదు ఈ విశ్లేషణ చేయటం. అన్ఫార్చునేట్. ఇట్లా యుద్ధాలు చేస్తే కరోనా టైంలో ఎలా అయితే కొంచెం ఇబ్బంది పడ్డారో, ఆర్థికమైన సమస్యలు వచ్చినాయో, ఎందుకంటే ఏ పని పాట లేకుండా అన్నీ మూసేసుకుని ఇంట్లో కూర్చున్నాం.
ప్రపంచంలో చాలా వింత జరిగింది. కరోనా అనేది ఒక హిస్టారికల్ వింత. రాబోయే తరాల వాళ్ళు కూడా ఇలా జరిగిందా? అలా ఉన్నారా? అని ముక్కు మీద వేలేసుకుంటారు రాబోయే తరాలు కూడా. ఈ కరోనా ఇష్యూ చూస్తే. ఇప్పుడు కరోనా పేరు మీద అట్లా జరిగిపోవటంలో ఆర్థికమైనటువంటి సంక్షేమం వచ్చింది, కొద్దిగా తట్టుకున్నాము. ఇప్పుడు యుద్ధాలు చేస్తారు. యుద్ధాలు చేస్తే ఏమవుతుంది? రిసోర్సెస్ అన్నీ ఊరికే పోతాయి. తర్వాత ఎన్వైరన్మెంట్ భయంకరమైన పొల్యూటెడ్గా తయారవుతుంది. ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ ఎంత? ఈ ప్రపంచానికి బుద్ధి రావటం లేదు. ఈ యుద్ధాలు, కక్షలు, కార్పణ్యాలు, సరిహద్దులు, తగాదాలు ఇవన్నీ అవసరమా? సరే, అది ఎట్లా ఉన్నా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటి ఆలోచించాలంటే, ఇలాంటివి సిచ్యువేషన్స్, కరోనా కావచ్చు, లేకపోతే యుద్ధాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవి డిస్టర్బ్ చేస్తాయి, గ్రోత్ని హ్యాంపర్ చేస్తాయి. కాబట్టి ఇట్లాంటి టైంలో సంయమనం పాటించాలంటే ధైర్యంగా ఉండాలి. తర్వాత మార్కెట్లు తగ్గినా కొంచెం రెసిలియంట్గా, స్ట్రాంగ్గా, ధైర్యంగా ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైం తగ్గింది కదా అని చెప్పి తగ్గినప్పుడల్లా కొనుక్కునే ధోరణి ఉంటుంది కదా, కొత్త వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు తగ్గింది 25,000 నుంచి 24,300కి వచ్చింది. ఏంటి అంత ఆలోచన? ఏంటి 700 పాయింట్లు తగ్గింది కదా, ఇది తగ్గింది కొంటాను, అది తగ్గింది కొంటాను అనే ఆలోచన. అంత ప్రొలిఫిక్గా అంత ప్రొలిఫిక్గా కొనేదు. తటస్థ వైఖరి అవలంబించాల్సినటువంటి పరిస్థితి ఇది. వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ఏం కాదు, పోతే పోతుంది, పెరిగితే పెరిగిపోతాయి, పెరిగితే మళ్ళీ రాదా, తగ్గి రాకపోతే పోనీ ఇంకోటి ట్రై చేస్తాం. మనం ఇన్వెస్ట్ చేయటానికి ఇన్ని వేల షేర్లు ఉంటే 6-7 వేల షేర్లు ఉన్నాయి కదా, ఏమవుతుంది? ఏం కాదు. ఐ మిస్డ్ ది బస్సు, ఈ బస్సు లాస్ట్ బస్సు మా ఊరికి, ఈ బస్సు మిస్ అయితే ఇంక మళ్ళీ బస్సు లేదు, ఇంక చాలా కష్టం అంటారా? అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా, చాయిస్ చాలా ఉంది కదా. అందుకని నాకు తోచినటువంటి ఐడియా ఏంటంటే, ఆలోచన, మార్కెట్లు తగ్గుతున్నా ఎగబడి వెళ్ళి కొనుక్కోవడానికి ప్రయత్నించవలదు. ఈవెన్ ఈటీఎఫ్లకు కూడా. అంటే మార్కెట్లు తగ్గితే ఎంత 20,000 21,000 రేంజ్కి ఊరికే వచ్చేస్తాయి. ఏదైనా కొంచెం ఎదురుగాలి, ఏదైనా తేడా వస్తే అట్లా కనబడుతున్నది. ఎందుకంటే పీక్కి వెళ్ళిపోయాయి మార్కెట్లు. పీక్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక రీజన్ వస్తుంది. ఏంటి? మార్కెట్లు పడేయటానికి. కొద్దిగా మొన్న ఒక చిన్న జట్కా, జపాను ఇంట్రెస్ట్ రేట్లు పెంచిందనేది ప్రపంచానికి కుదిపేసింది. అట్లా ఏవో వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయంటే, బికాజ్ మార్కెట్స్ ఆర్ ఎట్ పీక్ లెవెల్స్. ఆ పీక్ లెవెల్ ఇంపాక్ట్ తగ్గించడం కోసం వస్తాయని అనుకోవాలి. అందువల్ల ఏంటంటే మార్కెట్లు పడిపోతాయి, ఇంకా పెరగవు అనేటటువంటి ఏంటంటే మనం పెసిమిస్టిక్ ధోరణి వ్యక్తం చేయటం నా ఉద్దేశం కాదు. బట్ అట్ ది సేమ్ టైం కొంచెం కాషస్గా అలర్ట్గా ఉండాలి. కాషస్ అలర్ట్ అంటే గుర్తుకొచ్చింది, విజయవాడ మీటు 18, 19 2 రోజులు ఉంది కదా, అది కింద లింక్ కూడా పెట్టడం జరిగింది, పెట్టడం జరుగుతున్నది ప్రతిరోజు కామెంట్ బాక్స్ దగ్గర. ఇంకా 30 సీట్స్ ఉన్నాయి, అప్రాక్సిమేట్గా 30 సీట్స్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ సెమినార్కి ముఖ్యంగా 18వ తారీఖు, 19వ తారీఖు పర్వాలేదు, 19వ తారీఖు ఇబ్బంది ఏం లేదు, సీట్లు ఉన్నాయి. బట్ 18వ తారీఖు మాత్రం 30 మాత్రమే ఉన్నాయి. ఆ 30లో ఇంకా కొంతమంది మేము మీటింగ్ అటెండ్ అవుతామని మెసేజ్లు పెట్టి వాళ్ళు దానికి ఫీజు పే చేయలేదు ఇంకా. అంటే యాక్చువల్గా ఏంటంటే, ఇది మీల్స్, లంచ్ అది ఉంటుంది కదా, అందులో స్టార్ హోటల్లో ఉంది ఇక్కడ విజయవాడ రామవరపాడు రింగ్ దగ్గర కే హోటల్ అని ఉంది, అందులో స్టార్ హోటల్, అది 3 స్టారు.
అందులో బుక్ చేయటం జరిగింది. ఎక్కడ దొరకటం లేదు, వెరీ ఎక్స్పెన్సివ్, తప్పదు, అలా అనౌన్స్ చేసాం కదా. సో మామూలుగానే విజయవాడ ఎక్స్పెన్సివ్ కంపేర్డ్ విత్ అదర్ సిటీస్. నాకు ఆశ్చర్యం ఎందుకని అలా. ఇట్స్ ఓకే. అందులో ఏంటంటే లిమిటెడ్ కదా అకామిడేషను. వెల్కమ్ డ్రింక్ ఏదో అంటున్నారు, వెల్కమ్ డ్రింక్ ఇస్తారట, లంచ్ పెడతారట, ఈవినింగ్ స్నాక్స్ టీ ఇస్తారట, బఫే సిస్టమ్. మేము వెజిటేరియన్ అని చెప్పాము. నాన్ వెజిటేరియన్ అన్నా డబ్బులు అంతే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ మేము వెజిటేరియన్ అని చెప్పాము. మేము వెజిటేరియన్ వి వాంట్. అందులో సండే కదా అండి అంటే సారీ. సో 30 సీట్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు. వన్ కెన్ అప్లై. అది సండేకి, సండే ఇన్వెస్ట్మెంట్ సెమినార్. అందులో ఇన్వెస్ట్మెంట్ గురించి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ గోల్స్కి, లాంగ్ టర్మ్ గోల్స్కి, వెరీ లాంగ్ టర్మ్ గోల్స్కి ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, తర్వాత సెక్టర్స్, ఏ సెక్టర్స్లో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనపడుతున్నాయి అనేవి డిస్కస్ చేస్తాం. రోజంతా చేస్తామంటే ఖచ్చితంగా అందులో కొంచెం టెక్నికల్ సెషన్ కూడా ఉంటుంది, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఎస్, ఇంతకుముందు మీటింగ్లో అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు ఈ విషయం. ఫుల్ డే, వి స్పెండ్ ఫుల్ డే దేర్. సో ఐఎమ్ ఈగర్ టు సీ యూ దేర్. ఎందుకంటే విజయవాడలో మీటింగ్ కండక్ట్ చేసి 5 సంవత్సరాలు అయింది, 5 ఇయర్స్. ఎందుకంటే విజయవాడలో తక్కువ మంది, ఎక్కువ మంది అటెండ్ అవ్వరు, అందువలన కండక్ట్ చేయలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా చేద్దామని, చాలా రోజులు అయిపోయింది అని, ఖచ్చితంగా చేద్దామని చెప్పి సంకల్పంతో చేస్తున్నాము. ఇంకా 30 సీట్స్ ఉన్నాయి, వన్ కెన్ ట్రై. ఓకే అండి. తర్వాత రెండోది, ఇంకొక విషయం మీకు చెప్తాను. ఏమిటంటే అది మీకు ఆగస్ట్ 15 వస్తున్నది కదా. ఆగస్ట్ 15 సందర్భంగా ఇక్కడ మన వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ ఉంది కదా. ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో ఉన్న కోర్సెస్కి, ట్రేడింగ్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన కోర్సులు 2 రకాలు ఉన్నాయి. వాటికి 40% ఆఫ్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అది నాకు పంపించారు ఈరోజు. అది చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను కదా, 40%. సో యూ కెన్ అవైల్ దిస్ 40% ఆఫర్. ఆఫర్ వ్యాలిడ్ అంటే 15th అని అన్నారు, కానీ నేను 15th కాదు 17th చేయమన్నాను. సో 17th వరకు ఉంటుంది ఈ ఆఫర్. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, 17th వరకు ఉంటుంది. ఆఫర్ వ్యాలిడ్ అంటిల్ 17th ఆఫ్ ఆగస్ట్. మీరు 40% డిస్కౌంట్ అవైల్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఆస్పెక్ట్ ఏంటంటే, మనం మార్కెట్ ఒకసారి చూద్దాం. ఇదేంటండి, నిఫ్టీ. ఐ థింక్ యు ఆర్ ఏబుల్ టు సీ. ఇక్కడ పీక్ లెవెల్ 25,000 నుంచి జారుడు బల్ల మీద జారినట్టు, అక్కడి నుంచి కిందకి పైకి, కిందకి పైకి ఉందే కానీ డిసైసివ్గా ఏం మూవ్ అవటం లేదు పైకి. ఇది డిసైసివ్గా పైకి మూవ్ కానంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే స్ట్రాంగ్ కాదని అర్థం. సెల్లింగ్ మోడ్లో ఉన్నట్టు లెక్క. సెల్లింగ్ మోడ్లోకి రాలేదు, సెల్లింగ్ మోడ్లోకి వచ్చేసే ప్రమాదం ఉంది. ఇది 50-day మూవింగ్ యావరేజ్ చూడండి. ఈ 50-day మూవింగ్ యావరేజ్ దగ్గరగా నడుస్తున్నది. ఇది దిగితే కొంచెం ఇబ్బందే, దిగకపోతే పర్వాలేదు. ఇంతకాలం 50-day మూవింగ్ యావరేజ్కి పైనే నడిచింది. ఈ ఈ ఈ టైంలో అయితే చాలా బాగా నడిచింది. సో అది విషయం. నిఫ్టీ అట్లా ఉంది. తర్వాత 50sలో ఉంది, ఏది ఆర్ఎస్ఐ. కొంచెం ఇంతకుముందు వల్ల 70-75 మెయింటైన్ చేసిందల్లా 50sకి వచ్చేసింది. ఎంఏసిడి కూడా డౌనే. అది కొంచెం ఏడిఎక్స్ ఎలాగో వీక్గానే ఉంది, స్ట్రెంగ్త్ లేదు. అంటే పెద్ద మొమెంటం రాదనమాట. అంటే పైకి కానీ కిందకి కానీ, అంటే కిందకి వచ్చే రావడానికి మనం ఏం చేయలేములేండి. సో ఇట్ టేక్స్ నో టైం. సడన్గా ఏదో న్యూస్ వస్తుంది, దబాలను పడేస్తారు, అప్పుడు ఈ గ్రాఫ్లు వెళ్ళిపోతాయి.
ఈ గ్రాఫ్లు అక్కడ పనిచేయి, అది విషయం. తర్వాత అంటే కన్సల్టేషన్ మోడ్లోనే ఉంటుంది, పెరగకపోవచ్చు పెద్దగా అని అనిపిస్తున్నది. ఇక్కడ హీట్ మ్యాప్ చూడండి. నిఫ్టీ 100, నిఫ్టీ 100లో 1, 2, 3 షేర్లే 2% అండ్ అబోవ్ పెరిగినవి ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా బిలో 2%. ఒక ఐఆర్ఎఫ్సి, ఓఎన్జీసీ, హీరో మోటోకార్, మూడే. తర్వాత పాజిటివ్గానే ఉన్నాయి కానీ పెద్దగా పెరగల. ఇప్పుడు తగ్గినవి తీసుకున్నట్లయితే డీప్ రెడ్లోకి వెళ్ళినవి ఎక్కువగా ఉన్నాయి. డీప్ రెడ్ అంటే 2% కంటే మించి తగ్గితే, 2% మించి తగ్గిన వాటిల్లో అదాని పోర్ట్స్, బీబీఎల్, ఎన్టీపీసీ, ఇట్లా పిడిలైట్ ఇండస్ట్రీస్, అదాని, ఇవన్నీ కూడా గోడ్రేజ్, జైడస్ లైఫ్, ఏటీజీఎల్, ఇవన్నీ కొద్దిగా ఇంతకుముందు బాగా పెరిగినవి, ఇప్పుడు కొంచెం చిన్న కరెక్షన్ వస్తుంది. సో ఇది మార్కెట్ పొజిషన్. బ్యాలెన్స్డ్గానే ఉంది, కన్సాలిడేషన్ మోడ్లో ఉన్నా బ్యాలెన్స్డ్గానే ఉంది. భయపడవలసిన పని ఏం లేదు. చక్కగా హోల్డ్ చేయొచ్చు, కంగారు పడి అమ్ముకోవాల్సిన పని అయితే లేదు. అయితే విక్స్ ఇంకా పెరిగితే వాలటైలిటీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈరోజు ట్రేడ్లోనే చూస్తే, అసలు ఈరోజు ట్రేడ్ చూస్తే అనిపిస్తున్నది, అంటే పెద్దగా పెరిగి పెద్దగా తగ్గకపోయినా వాలటైలిటీ మాత్రం కనిపించింది. దెర్ ఇస్ వాలటైలిటీ మూవింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్, పైకి వెళ్ళటం కిందకి రావటం, పైకి వెళ్ళటం కిందకి రావటం. కాబట్టి కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సీనియర్స్ అయితే పర్వాలేదు, దే కెన్ మేనేజ్, దే ఎంజాయ్. యాక్చువల్గా వాలటైలిటీలోనే డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదించుకోగలుగుతారు. బికాస్ దే మూవ్ విత్ ఇట్. పైకి వెళ్తున్నప్పుడు దాంతోపాటు పైకి వెళ్తారు, కిందకు వస్తున్నప్పుడు దాంతోపాటు కిందకు వస్తారు. దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ బోత్ సైడ్స్. బట్ కొత్త వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎక్కడ ఆగిపోతుంది, పెరుగుతూ పెరుగుతూ ఎక్కడ ఆగిపోతుంది, తగ్గుతూ తగ్గుతూ ఎక్కడ ఆగిపోతుంది, ఆ పాయింట్ ఐడెంటిఫై చేయలేరు. కొంచెం అందువలన ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఎసర్టైన్ చేయడంలో డిఫికల్టీస్ ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. కొద్దిగా జూనియర్స్కి, ఫ్రెషర్స్కి కేర్ఫుల్గా ఉంటే మంచిది, బెటర్ అవాయిడ్. అదండి మార్కెట్ విశేషం. రేపు చూద్దాం ఎలా ఉంటుందో. బట్ స్ట్రెంగ్త్ అయితే లేదు, స్ట్రాంగ్గా అయితే అనిపించడం లేదు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.